నమస్తే రైతు మిత్రులారా. ప్రభుత్వం నుంచి అందినటువంటి శుభవార్త, రైతు భరోసా ఎప్పుడో వస్తుందని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతన్నల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు చెప్పడం జరిగింది. కేబినెట్ భేటీలో రైతు భరోసా గురించి చర్చించడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు అందిస్తామనే విషయాన్ని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అయితే గడిచిన 3 నెలల కాలం నుంచి రైతు భరోసా నిధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందించడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని దసరా సందర్భంగా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించి రైతన్నల అకౌంట్లో నిధులను జమ చేయనుంది. రైతన్నలు ఎవరు కూడా రైతు భరోసా కోసం దిగులు చెందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దసరా పెద్ద పండుగ కాబట్టి దసరాలోపే ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. అయితే కష్టాల్లో ఉన్నటువంటి రైతన్నలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా గ్రామ స్థాయిలో రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధులను సమకూర్చడం జరిగింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, మరోవైపు పలువురు మంత్రులు కల్పించుకొని రైతుల ఆకాంక్షలను వివరించినటువంటి నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అది కూడా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీని అమలుకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. ఆ విధి విధానాలు ఎలా ఉంటాయోనని రైతులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా తదితర అంశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగింది. అయితే రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉన్నటువంటి పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రుణాలను ఇంకా మాఫీ చేయలేదు. దీంతో వారికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా, పంట పెట్టుబడుల చేయుత పథకాన్ని రేవంత్ ప్రభుత్వం నూతన ఒరవడితో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా సరే రైతు భరోసాకు అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎవరైతే పంటలు వేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇస్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. పంట పెట్టుబడుల సాయం అందించేటటువంటి రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి జిల్లాల వారీగా ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. దీంతో రైతులకు సంబంధించినటువంటి కేబినెట్ భేటీలో దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అక్టోబర్ నెలలో ఎలాగైనా సరే రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దసరా నుంచి అయితే ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని
ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే వానాకాలం పంట ముగింపు దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రైతు భరోసా పథకం అమలు చేయలేదు. అయితే ఈ రైతు భరోసా పథకం అమలు చేయాలని సొంత పార్టీ నేతలు కార్యకర్తల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా రైతు భరోసా డబ్బులు విడుదల చేయకుంటే దాదాపుగా 70,000 పైచీలుకున్నటువంటి రైతు కుటుంబాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంట సాగు సమయానికి రైతు భరోసా పథకాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని అనుకున్నది. కానీ రైతు రుణమాఫీ వలన ఇప్పటిదాకా రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేకపోయింది. అయితే గత వానాకాలం పెట్టుబడి సాయాన్ని జూన్ 26 నుంచి మొదలుపెట్టగా ఆగస్టు 23 నాటికి పూర్తి అయింది. అంటే 70 లక్షల మంది రైతులకు చెందినటువంటి 1.53 కోట్ల ఎకరాలకు 7,624 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. అయితే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు కొంత సమయం పట్టింది. ఈ ఖరీఫ్ సీజన్కు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ పథకం అమలులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే వర్షాకాలం ముగుస్తున్నటువంటి సమయంలో రైతు ఈ బీమా అమలు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై కూడా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ రైతు భరోసా డబ్బులను దసరా నాటికి ప్రారంభించి రైతులందరి ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే రైతన్నలు ఎవరు అధైర్యపడకుండా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది కాబట్టి రైతులు అధైర్యపడకుండా సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.